ప్రస్తుత ఆధునిక కాలంలో మంచి ఆరోగ్యం కోసం శరీరంలో అన్ని పోషకాలు ఉండడం అవసరం. విటమిన్స్, ఖనిజాలు, ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం వలన ఆరోగ్యంగా ఉండడమే కాకుండా పోషకాహార లోపాన్ని అధిగమించవచ్చు. అందుకు తగిన ఆహార పదార్థాలను తీసుకోవాలి. పోషకాహారం అధికంగా ఉన్నప్పుడే ఇది సాధ్యమవుతుంది. ఎటువంటి ఆహారాలను తీసుకోవడం ద్వారా మనం ఆరోగ్యంగా ఉండవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. కందులు, పెసర్లు, శనగలు, బఠానీలు, పప్పులు అన్నీ రుచిగానే ఉంటాయి. ఒక్క రుచిలోనే కాదు, పోషకాల పరంగానూ గొప్పవే. ఇవి ఎక్కువసేపు కడుపు నిండిన భావన కలిగిస్తాయి. రక్తంలో గ్లూకోజ్ త్వరగా కలవకుండా చూస్తాయి. పప్పుల్లో కొవ్వు తక్కువ, కొలెస్ట్రాల్ అసలే ఉండదు. అందువల్ల గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మరోవైపు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. కాబట్టి రోజుకు కనీసం 1 కప్పు ఉడికించిన పప్పులు తినటం మంచిది. శాకాహారులకు ఇది మరింత ముఖ్యం. వీటిల్లోని ప్రోటీన్, అమైనో ఆమ్లాలు వీరికి ఎంతో మేలు చేస్తాయి. గుడ్డు పోషకాల నిలయం. ఇందులో మాంసకృతులు, అత్యవసరమైన 9 అమైనో ఆమ్లాలు, బి కాంప్లెక్స్ విటమిన్లు, డి విటమిన్, ఖనిజాలు అధికంగా ఉంటాయి. కాబట్టి ప్రతిరోజు మీ ఆహారంలో తప్పకుండా గుడ్డును చేర్చుకోవాలి. పాలకూర, తోటకూర వంటి ఆకుకూరల్లో పోషకాలు దండిగా ఉంటాయి. వ్యాధి నిరోధక శక్తిని పెంచి వాపు ప్రక్రియను నివారిస్తాయి. కావాలంటే ఆకుకూరలను సలాడ్గా చేసి ఉప్పు, నిమ్మకాయ కలిపి తినొచ్చు. నార్మల్గా హెల్దీ ఈటింగ్లో మనం చూసుకుంటే ఒకటే రకంగా ఫుడ్ స్టక్ అవ్వకుండా అన్ని రకాల ఫుడ్ మన డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటూ ఉంటేనే మనకి కావాల్సిన పోషకాహారాలు చాలా లభిస్తూ ఉంటాయండి. సో కొంతమంది ఏంటంటే నార్మల్గా ఒకటే రకం ఫ్రూట్స్ తీసుకుంటూ ఉంటారు, వెజిటేబుల్స్ తీసుకుంటూ ఉంటారు, ఓన్లీ ప్రోటీన్ సోర్సెస్ తీసుకుంటూ ఉంటారు. సో ఇలా కాకుండా మనకి అన్ని ఫుడ్ ఐటమ్స్లో, అన్ని సోర్సెస్లో కూడా మనకి కావాల్సిన విటమిన్స్, మినరల్స్, న్యూట్రియంట్స్ అన్నీ కూడా లభిస్తూ ఉంటాయి. కాబట్టి మన డైట్లో ఏదైతే మనం తీసుకుంటున్నామో ప్రాపర్గా అన్నీ మీట్ అయ్యేటట్టు చూసుకుంటే మనకి ఏవైతే కావాల్సిన అన్ని న్యూట్రియంట్స్ కూడా మన బాడీకి లభిస్తూ ఉంటాయి. కాబట్టి మనకి ఏదైతే ఎనర్జీ కావాలి, ఎంత క్యాలరీస్ రిక్వైర్మెంట్ ఉంటుంది, ఏ పరంగా మనకి వాటర్ కంటెంట్ ఎక్కువగా అవైలబిలిటీ ఉంటుంది, ఇవన్నీ మనం తీసుకోవచ్చు. సో ఫ్రూట్స్ కానీ, వెజిటేబుల్స్ కానీ, ఈవెన్ లెమన్. కొంతమంది ఏంటంటే లెమన్ కూడా ఎక్కువగా తినరు. సో లెమన్ ఏంటంటే మనకి వైటమిన్ సి కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. సో లెమన్ వాటర్ రకంగా కానీ, కొంచెం సబ్జా సీడ్స్ కాంబినేషన్స్ ఈ రకంగా తీసుకోవడం వల్ల, అండ్ మిల్లెట్స్లో కూడా మనకి కావాల్సిన ఫైబర్ కంటెంట్ ఎక్కువగా లభిస్తూ ఉంటుంది. కాబట్టి సో ఈ మిల్లెట్స్లో లైక్ రాగులు, సజ్జలు, జొన్నలు ఇలాంటివి ఎక్కువగా తీసుకోవడము, సో డైట్లో సీరియల్స్ ఇలాంటివి ఎక్కువగా మీట్ అవుతూ ఉంటే ఏదైతే మనకి కావాల్సిన బాడీకి ఫైబర్ రిక్వైర్మెంట్ కానీ, ప్రోటీన్ కానీ, ఈ లిమిటెడ్ కార్బోహైడ్రేట్స్, సో ఈ రకంగా మన డైట్ని మనం చూసుకుంటూ ఉంటామో ఫర్దర్ కమింగ్ డేస్లో ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేకుండా ఉంటాయి. కాబట్టి ఈ హెల్దీ ఫుడ్ స్టఫ్స్ అనేది తీసుకోవడం అనేది చాలా మంచిది. ఓట్స్ను తినటం వల్ల అనేక ప్రయోజనాలను పొందొచ్చు. ఓట్స్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణ సమస్యల నుంచి బయటపడేస్తుంది. ఓట్స్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. అందువల్ల ఫ్రీ రాడికల్స్ నాశిస్తాయి. ఓట్స్ను తీసుకోవటం వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది. ఓట్స్ను రోజూ తినటం వల్ల శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. బంగాళదుంపలో విటమిన్లు మరియు ఖనిజాలు మనకు లభిస్తాయి. బంగాళదుంపలో పొటాషియం స్థాయి అరటి కంటే ఎక్కువగా ఉంటుంది. విటమిన్ సి యొక్క రోజువారీ విలువలో సగం బంగాళదుంపల్లో ఉంటుంది. స్వీట్ పొటాటో, దీనినే మనం చిలకడదుంప అని కూడా అంటాం. ఫైబర్ ఇంకా విటమిన్ బి6 అధికంగా ఉండే చిలకడదుంపలు గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది. విటమిన్ సి అధికంగా ఉండే చిలకడదుంప రోగనిరోధక శక్తిని అందించడమే కాదు, ఎముకలు, దంతాల ఆరోగ్యాన్ని పెంచుతాయి. ఈ దుంప శరీరానికి బోలెడన్ని పోషకాలను అందించి ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఏవైతే మన డైట్ మనం తీసుకుంటున్నామో ఈ హెల్దీ హ్యాబిట్స్ కానీ, హెల్దీ ఫుడ్ లైఫ్ స్టైల్ కానీ, సో మనకి కావాల్సిన కలర్ఫుల్ న్యూట్రియంట్స్ అన్నీ కూడా మనకి ఫ్రూట్స్లో, వెజిటేబుల్స్లో లభిస్తూ ఉంటాయి. కాబట్టి సో ఈవెన్ మన ప్లేట్ కూడా కలర్ఫుల్గా ఉండాలి. సో ఈ రకంగా మన డైట్ని మనము ఎక్కువగా రకరకాలుగా తీసుకుంటూ ఉంటే మనకి కావాల్సిన అన్ని మల్టీ న్యూట్రియంట్స్ కానీ, విటమిన్స్ కానీ, కాల్షియం, ప్రోటీన్ ఇవన్నీ కూడా అన్ని సోర్సెస్లో ఉంటాయండి. సో ఒకటే రకం కాకుండా ఫ్రీక్వెంట్గా చేంజ్ చేస్తూ ఈ కలర్ఫుల్గా ఉన్న ఫ్రూట్స్, వెజిటేబుల్స్లో మనకి యాంటీ ఆక్సిడెంట్స్ కంటెంట్స్ కూడా ఎక్కువగా ఉంటుంది, జింక్ రిక్వైర్మెంట్ ఉంటుంది. సో ఇలాంటివన్నీ కూడా మన బాడీకి ఆబ్వియస్గా కావాలి. సో ఇవన్నీ కూడా కావాలి అంటే మన ప్లేట్ని మనం కలర్ఫుల్గా తీసుకొని ఇవన్నీ తీసుకుంటూ ఉంటే మనకి కావాల్సిన
మల్టీ న్యూట్రియన్స్ అన్నీ కూడా మన బాడీకి లభిస్తూ ఉంటాయి. వీటితో పాటు మనం ఈ హెల్దీ లైఫ్ స్టైల్ని తీసుకుంటే ఈవెన్ మన బాడీకి కూడా కావాల్సిన మల్టీ విటమిన్స్ లభిస్తూ ఉంటాయి. కాబట్టి ఈవెన్ మన లైఫ్ స్టైల్ కూడా హ్యాపీగా సాగుతుంది. అండ్ మెయిన్ థింగ్, ఏదైతే మనము కావాల్సిన మల్టీ విటమిన్స్ తీసుకుంటున్నామో, ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేకుండా కమింగ్ డేస్లో మన డైట్ పరంగా అండ్ మెయిన్లీ మన బాడీకి కావాల్సింది ఎనర్జీ. సో ఎనర్జీ కావాలంటే ఆబ్వియస్గా సీరియల్స్, ప్రోటీన్స్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటేనే మనకి కావాల్సిన ఎనర్జీ ఉంటుంది. ఈవెన్ మన వర్క్ స్టైల్లో కూడా మనం ఎలాంటి వీక్నెస్ లేకుండా ఉంటుంది. కాబట్టి సో మనం తీసుకునే హెల్దీ హ్యాబిట్స్ పరంగా మన లైఫ్ స్టైల్ కూడా ఈజీగా సాగాలి అంటే కావాల్సిన మల్టీవిటమిన్స్, న్యూట్రియన్స్ అన్నీ మన బాడీకి లభించాలి అంటే మన ప్లేట్ కలర్ఫుల్గా ఉండాలి. సో ఆ రకంగా ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రూట్స్, వెజిటేబుల్స్, డ్రై ఫ్రూట్స్, పీస్, నట్స్ ఇవన్నీ కూడా తీసుకుంటూ ఉంటే మనకి కావాల్సిన అన్ని మల్టీవిటమిన్స్, న్యూట్రియన్స్ లభిస్తూ ఉంటాయి. కాబట్టి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేకుండా మన లైఫ్ స్టైల్ అనేది కూల్గా సాగుతూ ఉంటుంది. సార్డిన్స్ చేపలు తింటే ఎక్కువ ప్రయోజనాలు లభిస్తాయి. ఈ చిన్న చేపలు ప్రోటీన్, కాల్షియం, విటమిన్ డి మరియు ఒమేగా-3 కొవ్వు ఆమ్లాల యొక్క మంచి మూలాలు. అరటిపండ్లలో మెగ్నీషియం, పొటాషియం, మాంగనీస్, ఫైబర్, ప్రోటీన్స్ మరియు ఇతర పోషకాలుంటాయి. ఇది రక్తపోటును సమతుల్యం చేస్తుంది. అరటిపండ్లను తీసుకోవటం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. అరటిపండ్లలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అలానే నీటి శాతం కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ రెండు అరటిపండ్లలో ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇటీవలి కాలంలో ఆహార అలవాట్లు గణనీయంగా మారిపోతున్నాయి. బాగా శుద్ధి చేసిన పిండి పదార్థాలు, చక్కెర, కొవ్వులు, నూనెలు తినడం ఎక్కువయింది. అదే సమయంలో పొట్టు తీయని ధాన్యాలు, గింజలు, పండ్లు, కూరగాయలు తినడం తగ్గింది. ఇలాంటి అనారోగ్యకర ఆహారం పెద్ద చిక్కే తెచ్చిపెడుతుంది. కాబట్టి మనం తీసుకునే ఆహారంలో తగిన జాగ్రత్తలు పాటించడం మర్చిపోవద్దు.